హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే యూజీసీ నెట్ జూన్ 2024కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ యొక్క వీడియోలో అయితే మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో మీరు ఎప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే మనకు యూజీసీకి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్ డేట్ వచ్చేసి మనకు 20 ఏప్రిల్ నుండి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 10 మే 2024 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. తర్వాత మనకు లాస్ట్ డేట్ ఇక్కడ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మనకు 11th మే నుండి 12th ఇక్కడ మే వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడ కేటగిరీ వైస్ అనేది ఇక్కడైతే మనం మన యొక్క అప్లికేషన్ ఫీజు అనేది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కరెక్షన్ ఇక్కడ అప్లికేషన్ సంబంధించింది అనేది ఇక్కడ 30 మే అండ్ 15 మే వరకు అయితే ఇచ్చారు. అండ్ మనకు ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ 16th జూన్ 2024 అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ తర్వాత ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ టైం తర్వాత ఇక్కడైతే వాళ్ళు పూర్తిగా అయితే తర్వాత అయితే మెన్షన్ అయితే చేస్తారు. సో ఇక్కడైతే జాగ్రత్తగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే చదువుకోండి. సో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ మరియు మీ యొక్క సబ్జెక్ట్ అనేది దీంట్లో ఉన్నాయో లేదో మీరు జాగ్రత్త చూసుకొని ఆన్లైన్ అప్లై అనేది చేయండి. సో ఇప్పుడైతే మనం ఈ యూజీసీకి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి యూజీసీ నెట్ జూన్ 2024కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు డైరెక్ట్గా అనేది వచ్చేయచ్చు. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ హెయిర్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే ఇన్స్ట్రక్షన్ అయితే వస్తాయి. సో ఇక్కడైతే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డౌన్లోడ్ చేసుకుని మీరు అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మనకు ఇక్కడ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ కేటగిరీ వైస్ అనేది ఇచ్చారు. సో ఇక్కడైతే చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడైతే ఐ హ్యావ్ డౌన్లోడ్ అని ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్స్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ ఆధార్ నెంబర్, సో ఇక్కడైతే మీకు ఆధార్ నెంబర్ ఉంటే ఇక్కడైతే దీంట్లో టిక్ మార్క్ అనేది చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ జనరల్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనం తర్వాత ఓటీపీ అనేది వెరిఫై అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడైతే మీకు డిజిలాకర్ అకౌంట్ ఉంటే ఇక్కడైతే డిజిలాకర్ నుండి అయితే లాగిన్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనం లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు డిజిలాకర్ లేకపోతే ఇక్కడైతే మీరు డైరెక్ట్గా అనేది క్రియేట్ చేసుకొని లాగిన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఐ హ్యావ్ అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఐడి ఏబీసీ ఐడి ఉంటే ఇక్కడైతే మీరు దీని ద్వారా అయితే లాగిన్ చేసుకోవచ్చు. తర్వాత మీరు అకాడమిక్ లేకుండా ఇక్కడైతే మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు అని వాళ్ళు ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో ఆ తర్వాత ఇక్కడ ఇండియన్ పాస్వర్డ్ సంబంధించిన ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ ఉంటే ఇక్కడ లాగిన్ చేసుకోవచ్చు. తర్వాత పాన్ కార్డ్ సంబంధించిన ఇక్కడ క్రియేట్ చేసి లాగిన్ అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మల్టిపుల్ మీకు సంబంధించిన ఏదైతే మీకు ఎలిజిబుల్ ఉన్నదో, సో మీకు దగ్గర ఉన్న లాగిన్ అనేది ఏ అకౌంట్ ద్వారా అయితే లాగిన్ చేద్దాం అనుకుంటున్నారో సో అదైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకొని మీరు లాగిన్ అయితే చేసుకోండి. ఆ తర్వాత మనం ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు ఏ అకౌంట్ నుండి అయితే మనం లాగిన్ చేసినామో ఆ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వస్తాయన్నమాట. పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి సో ఇక్కడ మన నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి మన యొక్క నేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మన యొక్క ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి. మీ యొక్క ఫాదర్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మదర్ నేమ్ అనేది జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి, స్పెల్లింగ్ మిస్టేక్ పోకుండా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ జెండర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేషనాలిటీ ఇండియన్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ ఇక్కడ టైప్ అనేది ఇచ్చేసేయండి. సో మీకు ఐడి ప్రూఫ్ ఏదైతే ఉంటుందో దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. రేషన్ కార్డా, ఇక్కడైతే పాస్పోర్ట్, ఇక్కడ పాన్ కార్డా, ఇక్కడ ఎలక్ట్రిక్ కార్డా, లేకపోతే ఇక్కడ క్లాస్ 10th ఇక్కడ అడ్మిట్ కార్డా అనేది ఇక్కడైతే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన ఇక్కడ ఐడెంటిఫికేషన్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ప్రజెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. సో మీ యొక్క ఇంటి నెంబర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఊరి పేరు అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఇచ్చేసేయండి, మీ యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నట్టు. తర్వాత లొకాలిటీ అనేది ఇక్కడ జాగ్రత్త మెన్షన్ అయితే చేసేయండి. సో ఈ విధంగా జాగ్రత్త ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సబ్ లొకాలిటీ అనేది ఇచ్చేసేయండి. సో ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కంట్రీ, సో ఇండియా అనేది ఇచ్చేసేయండి. యూటీ వచ్చేసి మీ యొక్క ఇక్కడ స్టేటు, మీ యొక్క ఏ స్టేట్ ఉంటుందో ఆ యొక్క స్టేట్ అనేది ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క డిస్టిక్, సో మీ యొక్క డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే జాగ్రత్త ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడైతే దీంట్లో టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ అన్బాక్స్ చేసేసి సేమ్ ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో మనకు పాస్వర్డ్ 18 నుండి 30 క్యారెక్టర్ అయితే ఉండాలి స్పెషల్. తర్వాత ఇక్కడ ఆల్ఫాబెట్ తర్వాత మనకు సంబంధించిన అయితే ఉండాలి. సో మీకైతే ఇక్కడైతే
చూపెడతాను. సో, సపోజ్ వచ్చేసి మనకు ఆల్ఫాబెట్ వచ్చేసి క్యాపిటల్ అయితే ఉండాలి. తర్వాత నంబరిక్ అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ అయితే మీరు ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క నేమ్ అనేది జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి. సో, ఈ విధంగా అయితే మీకు చూపెడతాను. సో, ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా 8-13 క్యారెక్టర్ అయితే ఇచ్చేసేయండి. సో, దీంట్లో మనకు స్పెషల్ క్యారెక్టర్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెక్యూరిటీ క్వెషన్. సో, మీరు ఇక్కడ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ స్కూల్ అని ఇక్కడ బర్త్ ప్లేస్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత దానికి సంబంధించిన ఆన్సర్ అనేది ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సెక్యూరిటీ పిన్ అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో, ఈ విధంగా క్యాప్చర్ అనేది జాగ్రత్తగా ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు రిజిస్ట్రేషన్ ఫార్మ్ ప్రివ్యూ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో, ఇక్కడైతే మన యొక్క డీటెయిల్స్ అనేది జాగ్రత్త అయితే చూసుకోవాలి. ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడైతే ఎడిట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ వచ్చేసి మన యొక్క క్యాండిడేట్ నేమ్, తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్, తర్వాత ఇక్కడైతే మదర్ నేమ్, తర్వాత ఇక్కడ జెండర్. సో, ఈ విధంగా అయితే టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ జెండర్ అండ్ ఇక్కడైతే డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇక్కడైతే అడ్రస్, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నంబర్. సో, ఇవన్నీ అయితే కరెక్ట్‌గా అయితే ఉండాలి. సో, మిగతాయి అనేది మనం రాంగ్ పోయినా ఏం పర్వాలేదు గానీ, ఇక్కడ ఉన్నయి మాత్రం మనకు కరెక్ట్‌గా ఉండాలని ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో, ఈ విధంగా అయితే టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఉన్నాయి కదా! సో, దీని మీద క్లిక్ చేసి మనం బ్యాక్ వెళ్ళిపోయి మన యొక్క రిజిస్ట్రేషన్ అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా అయితే అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే అగ్రీ అయితే చేసి ఇక్కడ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో, ఇచ్చేసిన తర్వాత డూ యూ విష్ టు ఇక్కడ సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ గెట్ ఓటీపీ. సో, ఇక్కడైతే యెస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ ఓటీపీ అనేది వస్తుంది. సో, ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇక్కడైతే మనం ఈమెయిల్ నుండి అయితే ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఈమెయిల్ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి అండ్ ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఇక్కడైతే అప్లై చేసి ఇక్కడ వెరిఫై మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే అయిపోతుంది. సో, ఇక్కడ యువర్ అప్లికేషన్ నంబర్ హాస్ బీన్ సెంట్ యువర్ ఈమెయిల్ అడ్రస్. ప్లీజ్ లాగిన్ టు అప్లికేషన్ పోర్టల్ యూజింగ్ యువర్ అప్లికేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్ టు కంప్లీట్ యువర్ అప్లికేషన్. ఇఫ్ యూ నాట్ రిసీవ్ యువర్ అప్లికేషన్ నంబర్ యూ ఈమెయిల్ ప్లీజ్ చెక్ యువర్ స్పామ్ అండ్ జంక్ ఫోల్డర్. సో, ఈ విధంగా అయితే ఇచ్చారు. సో, ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ నంబర్ అయితే వస్తుంది. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్‌కు ఆ యొక్క అప్లికేషన్ నంబర్ అండ్ మీరు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్, తర్వాత ఇక్కడ ఈ యొక్క క్యాప్చర్ సెక్యూరిటీ పిన్ అయితే ఇక్కడైతే అప్లై చేసి ఇక్కడైతే లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. లాగిన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకు డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది చూపెడుతుంది. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ ఉన్నది. తర్వాత ఫీ పేమెంట్ అనేది ఉన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం మొబైల్ నంబర్ వెరిఫై అయితే చేసుకోవాలి. సో, ఇక్కడ మొబైల్ వెరిఫై ఉన్నాయి కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే మన యొక్క మొబైల్ నంబర్ అనేది ఇక్కడ చూపెడుతుంది ఆటోమేటిక్‌గా. తర్వాత ఇక్కడైతే ఈ యొక్క క్యాప్చర్ అనేది ఎంటర్ అయితే చేసేయండి మీరు. సో, ఇక్కడ జాగ్రత్తగా చూసి ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మనకు మొబైల్ నంబర్‌కి అనేది ఓటీపీ వస్తుంది. సో, ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడైతే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. మొబైల్ నంబర్ వెరిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ ఉన్నాయి కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అనేది అయిపోతుంది ఇక్కడ నుండి. సో, ఇప్పుడైతే మనం డీటెయిల్స్ ఇచ్చినవి అనేది ఆటోమేటిక్‌గానే ఇక్కడైతే వచ్చేస్తుంది. సో, మీరు ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ వచ్చేసి ఈ యొక్క క్యాప్చర్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో, ఈ యొక్క క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అగ్రీ అనేది ఉన్నాయి కదా! సో, ఈ అగ్రీ అయితే చేసేయండి. అగ్రీ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో, ఇచ్చేసి మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే మనకు సేవ్ అనేది అయిపోతుంది. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అని వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో, ఇక్కడ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేషనాలిటీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ అయితే ఇచ్చేసేయండి. సో, మీరైతే ఏ కేటగిరీ ఉంటారో ఆ యొక్క కేటగిరీ అనేది దీంట్లో అయితే ఇక్కడ జాగ్రత్తగా అనేది దీంట్లో సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆర్ యూ విల్లింగ్ టు అప్లై ఫర్ ఎన్ఎఫ్ఓబీసీ. సో, మీకు సంబంధించిన మీరు ఎన్ఎఫ్ఓబీసీ ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేయండి. సో, ఇదైతే మీకు నోటిఫికేషన్‌లో అయితే జాగ్రత్తగా చూసుకోండి. సో, ఇక్కడ ఎన్ఎఫ్ఓబీసీ సంబంధించింది. సో, ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో, లేకపోతే ఇక్కడ సింపుల్‌గా అయితే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో, ఇదైతే మనకు ఎన్ఎఫ్ఓబీసీకి సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ అయితే వాళ్ళు నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు. సో, అక్కడైతే జాగ్రత్తగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే స్టేట్ డొమిసిలైన్. సో, మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే ఇక్కడ యెస్ ఉంటే ఇక్కడ 40 అబోవ్ ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ లెస్ దెన్ 40 అబోవ్ ఉంటే లెస్ దెన్ ఉంటే ఇక్కడ 40% ఉంటే ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత డయాబెటిక్ ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేయండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత అనిమల్ ఇన్‌కమ్ ఇక్కడ పేరెంట్స్‌కు సో, ఎంత వస్తుందో ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. సో, ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు క్యాప్చర్ ఉన్నాయి కదా! సో, ఈ క్యాప్చర్ అయితే
మీరు ఎంటర్ అయితే చేయండి. సో, ఈ విధంగా క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అగ్రీ అని ఉన్నాయి కదా! సో, ఇక్కడ జాగ్రత్తగా డీటెయిల్స్ అయితే చూసుకోండి. 1, 2 సార్లు. చూసుకున్న తర్వాత ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఐ వాంట్ టు అప్లై యూజీసీ నెట్ జూన్ 2024 ద బేసిక్ ఆఫ్. సో, మీరైతే ఏ బేసిక్ పైన అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో సో, ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. 4 ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామా లేకపోతే మాస్టర్ డిగ్రీ అనేది దీనిపైన అయితే మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పాస్ స్టేటస్ అనేది వస్తుంది. సో, మీరు పాస్‌వర్డ్ ఇక్కడ అపియరింగ్ రిజల్ట్ అవైటెడ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ పాస్‌వర్డ్ ఉంటే పాస్‌వర్డ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ లేదా అపియరింగ్. సో, మీ యొక్క ఇయర్ అనేది ఇక్కడ పాసింగ్ అవుట్ సంబంధించిన ఇక్కడ ఇయర్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే 4 ఇయర్ ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ ఫైనల్ ఇయర్ కాబట్టి ఇక్కడైతే నాట్ అప్లికబుల్ అని ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ అపియర్ ఉంటే ఇక్కడైతే మీరు అపియర్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఫైనల్ ఇయర్ ఇక్కడ రిజల్ట్ అనేది చూపెడుతుంది. దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు పాస్ అవుట్ ఉంటే ఇక్కడ పాస్ అవుట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఫామ్. సో, మీరు ఇండియానా ఔట్ సైడ్ ఇండియా అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో, ఆ తర్వాత ఇక్కడైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ స్టేట్. సో, మీరు ఏ స్టేట్ నుండి అయితే పాస్ అవుట్ అయ్యారో సో, యూజీసీ సంబంధించింది. సో, ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చి మీ యొక్క యూనివర్సిటీ నేమ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీ యొక్క యూనివర్సిటీ నేమ్ అనేది. సో, మీరు గ్రాడ్యుయేట్‌కి సంబంధించిన యూనివర్సిటీ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత రిజల్ట్ మోడ్ వచ్చేసి మీరు పర్సెంటేజెస్ సీజీపీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క టోటల్ మార్క్స్ అనేది దీంట్లో అయితే ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ అబ్టెన్ మార్క్స్ అనేది జాగ్రత్తగా ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. ఇక్కడ ఆటోమేటిక్‌గా పర్సెంటేజ్ అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. సో, మీకు పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను. సో, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే అగ్రీ మీద అయితే దీంట్లో టిక్ మార్క్స్ అని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి అడిషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడ పీహెచ్‌డీ డీటెయిల్స్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో, మీరు పీహెచ్‌డీ ఉంటే ఇక్కడైతే యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేయండి. సో, యెస్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద అయితే క్లిక్ చేసి ఇక్కడైతే క్యాప్చర్ ఉన్నాయి కదా! సో, ఈ క్యాప్చర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసి ఇక్కడైతే ఈ విధంగా అగ్రీ అనేది చేసేయండి దీంట్లో. సో, టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడైతే మనం అప్లై అయితే చేయాలి మన యొక్క పోస్ట్ పైన అయితే. సో, మనకు ఇక్కడ జూనియర్ రీసెర్చ్ ఇక్కడ ఫాలోవర్షిప్ అనేది యాక్టివ్‌లో ఉన్నది. తర్వాత పీహెచ్‌డీ ఓన్లీ అనేది యాక్టివ్‌లో అయితే ఉంది. సో, మనకు ఎలిజిబుల్ అయిన పోస్టులు అనేది ఈ విధంగా అయితే చూపెడుతుంది. సో, ఇక్కడైతే అసిస్టెంట్ ఇక్కడ ప్రొసీజర్ వచ్చేసి మనకు ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అంటే అంటుంది. సో, నేనైతే దీనికైతే ఎలిజిబుల్ అయితే కాను. సో, మీరు ఒకవేళ ఎలిజిబుల్ ఉంటే మీరు అసిస్టెంట్‌డే అండ్ ఇక్కడ జూనియర్ రీసెర్చ్ దీనిపైన అయితే 2 పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, ఈ విధంగా పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సబ్జెక్ట్ అబ్టెన్ నెట్. సో, మీరైతే ఏ యొక్క సబ్జెక్ట్ ఉంటుందో ఆ యొక్క సబ్జెక్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్వెషన్ పేపర్ మీడియం. సో, మీకు క్వెషన్ పేపర్ ఇక్కడ ఏ లాంగ్వేజ్‌లో కావాలంటే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. హిందీ, ఇంగ్లీష్ అనేది ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫస్ట్ చాయిస్ ఎగ్జామ్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క స్టేట్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ చాయిస్ ఎగ్జామ్ సిటీ నేమ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత సెకండ్ చాయిస్ వచ్చేసి మీ యొక్క స్టేట్ వస్తుంది. తర్వాత దాంట్లో అనేది ఇంకో ఇక్కడ మీకు సంబంధించిన అనేది సిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, మనకు ఇక్కడైతే పూర్తిగా అయితే ఇక్కడైతే మనకు 4 సిటీస్ అనేది చాయిస్ అయితే ఉంటాయి. సో, దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఫాదర్ ఇక్కడ గార్డియన్ ఎడ్యుకేషన్ ఏంటి అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే ఫాదర్ సంబంధించిన ఆక్యుపేషన్ ఏంటో దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మదర్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ సంబంధించిన అనేది దీంట్లో అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ సంబంధించి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మదర్ ఇక్కడ ఆక్యుపేషన్ ఏందో ఇక్కడైతే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, ఈ విధంగా అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ అగ్రీ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో, ఏం లేదండి ఇక్కడైతే మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో, మనకు ఫోటో వచ్చేసి ఇక్కడైతే జేపీజీ ఫార్మాట్‌లో 10 నుండి 200 కేబీస్ మధ్యలో అయితే ఉండాలి. సో, ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ నేమ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ వ్యూ అనేది మన యొక్క ఫోటో అనేది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసి మనకు జేపీజీ ఫార్మాట్‌లో ఉండాలి. ఇక్కడ 4 to 30 కేబీస్ అయితే ఉండాలి. ఇక్కడ అయితే మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు నేమ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే అయిపోతుంది. సో, ఈ విధంగా అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో, దాని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ మనకు ఫైనల్‌గా వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో, మీరు ఒకవేళ మొబైల్ నంబర్ వెరిఫై చేసుకోకపోతే ఇక్కడైతే మనకు పెండింగ్ అని వస్తుంది. సో, మీరైతే ఇక్కడ నుండి అయితే వెరిఫై అయితే చేసుకోవచ్చు. సో, ఈ విధంగా వెరిఫై అని చూపెడుతుంది. వెరిఫై అయిపోయిన తర్వాత అండ్ ఇక్కడైతే మనకు లాస్ట్ ఫైనల్ సబ్మిట్ కాబట్టి ఇక్కడైతే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ తర్వాత ఇక్కడైతే కాంటాక్ట్ డీటెయిల్స్ తర్వాత క్వాలిఫికేషన్ తర్వాత ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ వస్తాయి. తర్వాత డాక్యుమెంట్స్ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఈ విధంగా అయితే చూసుకోవచ్చు.
సో ఇప్పుడైతే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడైతే మీకు ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ నుండి అయితే జాగ్రత్తగా అయితే చూసుకోండి. సో ఒకవేళ అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే మనకు ఒకవేళ మిస్టేక్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళిపోయి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే రివ్యూ పేజ్ వచ్చేస్తుంది. సో వెరిఫై అయితే చేసుకోవాలి. మన యొక్క నేమ్, తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఫాదర్ నేమ్, తర్వాత ఇక్కడ అడ్రస్, తర్వాత ఇక్కడ జెండర్ అండ్ ఇక్కడ మదర్ నేమ్, తర్వాత మొబైల్ నంబర్. సో ఇక్కడైతే మొబైల్ నంబర్, ఇక్కడైతే ఈమెయిల్ ఐడి, తర్వాత ఇక్కడైతే ఎగ్జామినేషన్ సెంటర్స్, తర్వాత ఇక్కడ కోర్స్, తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఈ విధంగా మనం ఎన్ని అయితే టిక్ చేసినామో సో ఇవన్నీ అయితే మనకు కరెక్ట్ అంతే ఉండాలి. సో తర్వాత అయితే మనకు వాళ్ళు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వరు. సో ఇక్కడైతే అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే టిక్ బాక్స్ చేసి ఇక్కడ ఐ అగ్రీ ఉన్నాయి కదా! సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడైతే ఫైనల్ సబ్మిట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఫైనల్ సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ యువర్ అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నాకు ఫీజు వచ్చేసి ఇక్కడ 600 కాబట్టి ఇక్కడ పే నౌ ఆప్షన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే పేమెంట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో మీరు ఎస్బీఐ ఈపీఐ ద్వారా అయితే హెచ్డిఎఫ్సి తర్వాత ఐసిఐసిఐ ద్వారా అయితే దేని ద్వారా అయితే చేయాలనుకుంటున్నారో సో దాని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే నెక్స్ట్ పేజ్ అనేది పేమెంట్ పేజ్ అనేది ఈ విధంగా తీసుకొస్తుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ లేదా ఆధార్ కార్డ్స్, డెబిట్స్ కార్డ్, ఇక్కడ క్రెడిట్స్ కార్డ్స్ అనేది మీరైతే దేని ద్వారా అయితే పేమెంట్ చేయాలనుకుంటున్నారో సో మీరు దాని ద్వారా అయితే ఇక్కడైతే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అదర్ పేమెంట్ మోడ్ అనేది యూపీఐ ద్వారా అయితే మీరు చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు కార్డ్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే అడుగుతుంది. సో ఇక్కడైతే మీరు కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అయితే డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇంకోసారి కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ ఇచ్చేస్తే మనకు కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు కార్డ్ డీటెయిల్స్ వచ్చేసిన తర్వాత ఇక్కడ కార్డ్ నెంబర్, తర్వాత ఎక్స్పైరీ డేట్, మంత్, ఇయర్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే కార్డ్ హోల్డర్ నేమ్, మీ యొక్క కార్డ్ పైన ఎవరి నేమ్ ఉన్నదో ఆ యొక్క నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత సివి నెంబర్ బ్యాక్ సైడ్ అయితే 3 డిజిట్స్ అనేవి ఉంటాయి వెరిఫికేషన్ నెంబర్ అనేది అదైతే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క క్యారెక్టర్ ఇక్కడ మనకు క్యాప్చర్ ఉన్నదా ఈ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా అనేది డెస్క్బోర్డ్కి అయితే తీసుకొస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అండ్ అప్లికేషన్ కంప్లీట్ అని చూపెడుతుంది. అండ్ ఫీ పేమెంట్ వచ్చేసి కంప్లీట్ అని చూపెడుతుంది. సో ఈ విధంగా అన్ని కంప్లీట్ చూపెట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో ఈ ప్రింట్ మీద క్లిక్ చేస్తే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు యూజీసీ నెట్ జూన్ 2024కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.